ఏపీ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ మళ్లీ మార్పు చేశారు. ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తొలుత ఈ నెల 24వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం పలు కారణాల రీత్యా సమావేశాల షెడ్యూల్ చేంజ్ చేశారు. అటు 21, 22న 2 రోజుల పాటు నిర్వహించే ఈ సెషన్స్ లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణం చేయనున్నారు. అలాగే ఇదే సమావేశాల్లో స్పీకర్ను ఎన్నుకుంటారు. ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరిస్తారు. ఏపీ అసెంబ్లీ నూతన స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక లాంఛనమేనని తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ మళ్లీ మార్పు చేశారు. ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తొలుత ఈ నెల 24వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం పలు కారణాల రీత్యా సమావేశాల షెడ్యూల్ చేంజ్ చేశారు. అటు 21, 22న 2 రోజుల పాటు నిర్వహించే ఈ సెషన్స్ లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణం చేయనున్నారు. అలాగే ఇదే సమావేశాల్లో స్పీకర్ను ఎన్నుకుంటారు. ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరిస్తారు. ఏపీ అసెంబ్లీ నూతన స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక లాంఛనమేనని తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక లాంఛనం కానున్న నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? శిరీష, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 24వ తారీఖు, 22, 23, 24, 25వ తారీఖులో నిర్వహించాలని మొట్టమొదటిగా అనుకున్నా కూడా కొన్ని అనివార్య కారణం వల్ల దాన్ని అయితే పోస్ట్ పోన్ చేసినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. 21, 22వ తారీఖులు అంటే 2 రోజులకి దాన్ని మాత్రమే కుదించినట్లయితే మనకి స్పష్టంగా అధికారికంగా ఇప్పుడే ప్రకటన అయితే అందింది. ఏదైతే ఈ 2 రోజుల్లో మొదటి రోజు మొత్తం కూడా అసెంబ్లీలో ఏదైతే సభ్యులు అంటే నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తారు ప్రొటెం స్పీకర్. ఏదైతే అనంతరం వచ్చేసి ఒక రోజు సభా సమావేశాలు ఉంటాయి. మొదటిగా అయితే ఏదైతే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటే తెలుగుదేశం పార్టీలో సీనియర్ గా కొనసాగుతున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకోనున్నారు. ఆయనతో సభ్యులందరితో ఏదైతే అసెంబ్లీ సభ్యులు ఎవరైతే ఎన్నికైన సభ్యులు ఉన్నారో వీళ్ళందరితో అయితే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం ఏదైతే స్పీకర్ ని అంటే శాసనసభ స్పీకర్ గా అయితే అయ్యన్న పాత్రుడిని ఇప్పటికే దాదాపుగా ఖరారైపోయింది. ఆయన్ని 22వ తారీఖు ఏదైతే ఆయన్ని ఎన్నుకుంటారు. ఆయన అసెంబ్లీ స్పీకర్ గా అయితే కొనసాగుతున్నట్లయితే మనకి అధికారికంగా ప్రకటన అయితే వచ్చింది. ఓకే, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.